హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 14,582 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేసింది. సో ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం, ఇంక్లూడింగ్ వేకెన్సీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీ పేమెంట్, సెలెక్షన్ ప్రాసెస్ అండ్ హౌ టు అప్లై అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి సిజిఎల్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 9 జూన్ 2025 టు 4 జూలై 2025 అని చెప్పి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మనము 9 జూన్ 2025 నుండి 4/7/2025 వరకు అప్లికేషన్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 4/7/2025 అని చెప్పి మనకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఫీ ఆన్లైన్ పేమెంట్ అంటే మనకు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకు 5/7/2025 అంటే 5 జూలై 2025 మనకు లాస్ట్ డేట్ అనమాట. ఎగ్జామినేషన్ యొక్క ఫీ పే చేసే టైం అనమాట అది. డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్ అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా టైప్ చేసి ఉంటే మీ ఈ డేట్స్లో మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది రికరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. 9/7/2025 టు 11/7/2025 ఈ డేట్స్లో మీరు అప్లికేషన్ ఫామ్ అయితే రికరెక్షన్ చేసుకునే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది అనమాట, ఓకేనా? ఈ నోటిఫికేషన్ యొక్క మన టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 13th ఆగస్టు టు 30 ఆగస్ట్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క సంబంధించిన టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. డిసెంబర్ 2025 అని చెప్పి మనకు ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు ఏమైనా మీకు ఎర్రర్స్ వస్తే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్న టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసి మీ ఇష్యూస్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్కి అయితే మీరు సపరేట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని వేకెన్సీస్కి కలిపి మీరు ఒకటే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీరు టైర్ 1 ఎగ్జామ్ అండ్ టైర్ 2 ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతారు. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఫ్రెండ్స్, రీసెంట్గా తెలుసుకున్న 14,582 వేకెన్సీస్లో మనకు డిపార్ట్మెంట్స్ అయితే మనకు చాలా ఉన్నాయి. దాంట్లో నేను కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సిబిఐ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ అసిస్టెంట్స్ డిపార్ట్మెంట్, రైల్వే బోర్డు డిపార్ట్మెంట్, కస్టమ్ డిపార్ట్మెంట్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 ఇయర్స్ నుండి 32 ఇయర్స్ లోపు మన ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట, ఓకేనా? ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మన ఏజ్ వచ్చేసి 18 to 32 ఇయర్స్ లోపు మన ఏజ్ అయితే ఉండాలి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్టీ ఎస్సీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్కు మనకు సపరేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60 మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనమాట. అంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది చేసి ఉండాలన్నమాట, ఓకేనా? స్టాటిస్టిక్స్ అనేది కూడా చేసి ఉండొచ్చు, ఇక్కడ మెన్షన్ చేశారు అండి. బ్యాచిలర్ డిగ్రీ ఇఫ్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్ అనమాట, ఓకేనా? ఇంకా మనకు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ 2 అని చెప్పి వేకెన్సీకి మనము డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ అది వన్ సబ్జెక్ట్ అంటే ఈ నోటిఫికేషన్ ఈ వేకెన్సీకి మనం అప్లై చేయడానికి స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ మనం డిగ్రీలో కంప్లీట్ చేసి ఉండాలన్నమాట, ఓకేనా? ఇంకా మిగతా అదర్ వేకెన్సీస్కి అప్లై చేయడానికి మనము బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రిలవెంట్ అంటే ఏదైనా డిగ్రీ కానీ
బీకామ్ కానీ, బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ ఇంకా ఏదైనా ఉంటే మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట వేకెన్సీస్కి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫీ చూద్దాం. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 100 రూపీస్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఫీ అనేది ఎక్సెంప్షన్ అనమాట. ఈ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఫీ అనేది ఫ్రీ అనమాట. ఎలాంటి ఫీ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మిగతా కేటగిరీస్ వాళ్ళకు అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 100 రూపీస్ అనమాట. ఓకేనా? ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది మనము ఆన్లైన్లో పే చేయాలి. యూపీఐ కానీ, BHIM కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, వీసా కానీ, మాస్టర్ కార్డ్ కానీ, రూపే కానీ, డెబిట్ కార్డ్ కానీ వీటి ద్వారా మనము ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. ముందుగా చెప్పుకున్న మనం ఆన్లైన్ ఫీ పేమెంట్ డేట్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ 5/7/2025 అయితే మనకి ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు Tier 1 ఎగ్జామినేషన్ యొక్క సబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్, టైం అలొకేషన్ అనేది మెన్షన్ చేశారు. ఈ ఎగ్జామినేషన్ యొక్క సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ అనే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంగ్లీష్కి వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 అనమాట. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ అనమాట. అంటే మనకు ఈచ్ క్వశ్చన్ కంటెంట్స్ 2 మార్క్స్ అనమాట. ఓకేనా? జనరల్ అవేర్నెస్కి కూడా సేమ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ కంటెంట్స్ 2 మార్క్స్ అనమాట. ఓకేనా? క్వాంటిటీ యాప్టిట్యూడ్ కూడా మనకు 25 క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేశారు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ కంటెంట్స్ 2 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి కూడా మనకు 25 క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేశారు. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ కంటెంట్స్ 2 మార్క్స్. సో మనకు ఈ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామినేషన్ టైం వచ్చేసి మనకు 1 అవర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 1 అవర్ అండ్ 20 minutes ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ది స్క్రైబ్ అనమాట. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 20 minutes అయితే ఎక్స్ట్రా టైం అయితే ఉంటుంది అనమాట ఈ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్లో. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు ఈ నోటిఫికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా?